అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఈరోజు చెవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీ అభ్యర్థిగా నిల్చున్నాడు. అవును. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది అన్న ఇక్కడ? చాలా బాగుంది. కార్యకర్తల నాయకుడు తరలిస్తున్నారు. మంచిగా ఉంది. మన కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు భారీ మెజార్టీతో గెలిచాడని మేమందరం అనుకుంటాం. గెలిపించుకుంటాం, కష్టపడి గెలిపించుకుంటాం. చేవల్లే అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాం. అంటే గతంలో రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆయన కూడా టికెట్ వచ్చింది. గతంలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు. అప్పుడు డెవలప్మెంట్ ఎలా అనిపించింది? డెవలప్మెంట్ మంచిగా ఉంది. మన కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు చేవెళ్ళ అభివృద్ధి మంచిగా అయింది. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి కూడా అన్నీ ఎండిపోతున్నాయి. అన్నీ ఇట్లా ఉన్నందుకు మళ్ళా కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి రూలింగ్ పార్టీ పోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కేసీఆర్ టికెట్ ఇస్తా అని చెప్పిన నాకు వద్దు, నేను రూలింగ్ పార్టీకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయాడు. మన కాసాని జ్ఞానేశ్వర్ అన్నకు టికెట్ ఇచ్చిండు. మేము గెలిపించుకొని మళ్ళా చేవెళ్ళని అభివృద్ధి చెందించాలని మన కేసీఆర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంత మెజారిటీ వస్తుంది మన కాసాని జ్ఞానేశ్వర్? అనుకుంటున్నాం 1,50,000 మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాం. కష్టపడి తెచ్చుకుంటాం. అంటే తెలంగాణలో 17 స్థానాలు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్? అనుకుంటున్నాం 14 స్థానాలు గెలుస్తుందని అనుకుంటున్నాం తెలంగాణలో. అంటే ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది వీళ్ళు గెలిచినప్పుడు? గతంలో బీఆర్ఎస్ స్వయంలో మంచిగా ఉంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి మన పార్లమెంట్లో కొట్లాడి సాధించుకోవాలని కేసీఆర్ తరఫున మన కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు నిలబెట్టిండు చేవెళ్ళ అభివృద్ధి చెందాలని. అందుకోసమే ఇట్లా మన సభ పెట్టినాం ఈరోజు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఏం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి రేవంత్ రెడ్డి సారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు అయితే కరెంటు కష్టాలు ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు మాకైతే ఏం రాలేదు, కరెంట్ బిల్ కూడా మాకేం రాలేదు ఇంక ఇప్పటివరకు అయితే. అంటే ఇలాంటిది ఇంకా కరెంట్ కానీ గ్యాస్ కానీ ఏమైనా ఇలాంటిది ఏమైనా వచ్చినాయి? ప్రజాపాలన దరఖాస్తు అని చెప్పి అప్పట్లో పెట్టినాం స్టార్టింగ్లో 1 మంత్ అప్పుడు వచ్చినాక. ఇప్పటివరకు అవి ఆ పత్రాలు లేవు, ఏం లేవు. అవి ఎక్కడ పడేసిరో ఏమో వాళ్ళకే తెలియాలి. మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేసామని చెప్తున్నారు. ఏది ఇప్పుడు మాకైతే ఏం కాలేదు. చెక్ చేసుకోమని చెప్పండి. మాకైతే ఇప్పటివరకు అయితే ఏం కాలేదు. కరెంట్ ఎలా ఉంది ఇప్పుడు? కరెంట్ అయితే పోతుంది. నైట్ టైం 2 గంటలు గంట అట్లా పోతుంది. మధ్యాహ్నం పూట 1-2 గంటలు అట్లా పోతుంది. ఫైనల్గా కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. కష్టపడి మా కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి గెలిపించుకుంటాం. చేవెళ్ళ కంపల్సరీ గెలిపించుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.